మ్యామ్, ఆన్ బిహాఫ్ ఆఫ్ స్టూడెంట్స్ నాకు వచ్చిన డౌట్ ఉంది. మామూలుగా వీళ్ళందరూ ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపేర్ అవ్వాలంటుంటారు కదా. ఐఏఎస్ ఐపీఎస్ లిమిటెడ్గా ఉంటాయి. ఓన్లీ ఇప్పుడు నేను సివిల్స్ ప్రిపేర్ అవ్వడం వల్ల కేవలం ఐఏఎస్ ఐపీఎస్కి మాత్రమే నేను ఎలిజిబుల్లా? ఇంకా నెక్స్ట్ ఏమన్నా ఈ ప్రిపరేషన్ వల్ల మిగతా గవర్నమెంట్ జాబ్స్ కూడా నేను ఏమన్నా ఎలిజిబుల్ అవుతానా? హెల్ప్ అవుతుందా? చాలామంది సివిల్స్ ప్రిపరేషన్ అవటం అంటే అదొక సపరేట్ ప్రిపరేషన్ అనుకుంటారు. అది కాదు. ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపరేషను మన ఇంటర్ డిగ్రీలో భాగంగా జరిగిపోవాలి. అంటే మనం ఇంటర్మీడియట్ చదువుతా, డిగ్రీ చదువుతా, రోజుకి 1 అవర్ న్యూస్ పేపర్ చదవటం, ఎన్సీఆర్టీ మన స్కూల్లో బేసిక్స్ చదవటం, మన చుట్టూ ఏం జరుగుతుందో గమనించడం. ఉదాహరణకి ఫిబ్రవరి 1 రోజు బడ్జెట్ వస్తుంది. బడ్జెట్ అంటే ఏంటి? నిన్న జైర్ బోల్సనారో వచ్చారు, బ్రెజిల్ ప్రెసిడెంట్. ఇండియా బ్రెజిల్ రిలేషన్స్ ఏంటి? అలానే కాశ్మీర్ ఇష్యూలో ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A ఏం జరుగుతుంది? ఇది ట్రంప్ ఏమంటున్నాడు? కాశ్మీర్ విషయంలో నేను మీడియేట్ చేస్తున్నాను అంటున్నాడు. ఇండియా ట్రంప్ మాకొద్దు అంటుంది. సో ఎందుకు ఇలా ఆయన మీడియేట్ చేస్తాను అంటున్నాడు? ఇట్లా మన చుట్టూ జరిగే ప్రతి అంశం మనం గమనిస్తూ 2 అవర్స్ రోజు టైం పెడితే, ప్లాన్డ్గా ఇక్కడున్న ఎవరైనా సరే రోజుకి 2-3 అవర్స్ టైం పెడితే 5 years తర్వాత మీరు డైరెక్ట్గా వెళ్ళి సివిల్స్ ఎగ్జామ్లో కూర్చోవచ్చు. ఓకే, చాలామంది ఏం చేస్తారు తెలుసా? సివిల్ సర్వీసెస్కి డిగ్రీ అయిపోయిన తర్వాత వెళ్ళి కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతారు. అది రాంగ్, అది తప్పు పద్ధతి. ఫస్ట్ మీరైతే ఇంటర్ డిగ్రీ చదివేటప్పుడే ముందు మీరు స్టార్ట్ చేసుకోండి. స్టార్ట్ చేసి న్యూస్ పేపర్ చదవండి, ఎన్సీఆర్టీ బుక్స్, స్కూల్ టెక్స్ట్ బుక్స్ చదవండి. మీ స్కూల్ టెక్స్ట్ బుక్లో 6th క్లాస్ 12th క్లాస్ మళ్ళీ చదవండి. చదివిన తర్వాత మంచి రైటింగ్స్ చదవండి. తెలుసా, యూత్ అందరికీ మేజర్ ప్రాబ్లం ఎక్కడ ఎక్కువ ఫెయిల్ అవుతారో, ఒక పేజ్ ఆన్సర్ రాయలేరు. ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే పిల్లలు కరెక్ట్గా చైల్డ్ లేబర్ గురించి ఒక ఎస్సే రాయలేరు, డిమానిటైజేషన్ గుడ్డా బ్యాడ్ అని ఒక ఎస్సే రాయలేరు, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ గురించి ఒక ప్రాపర్ ఎస్సే రాయలేరు. సో బేసిక్ ఎస్సే రైటింగ్ స్కిల్స్ కూడా నేర్చుకోకుండా డైరెక్ట్గా సివిల్స్ కోచింగ్ వస్తే అవ్వదు. యూ డూ బై యువర్ ఓన్. వీలైనంత వరకు మీరు సొంతంగా 99% మీరు చేసుకోండి. అది అలా కాకపోతే అప్పుడు కోచింగ్కి వెళ్ళండి. సో యూ డూ బై యువర్ ఓన్, యూ విల్ గెట్ ఇట్. అండ్ ఇప్పుడు చాలామంది ఇక్కడ అందరు చిన్నపిల్లలు ఉన్నారు, మీరు ఏదనుకున్నా చేస్తారు. రోజు 2 hours టైం పెట్టండి, రోజు మీరు ఫాలో అవ్వండి. న్యూస్ పేపర్స్ న్యూస్ రాసుకోండి. నేను సివిల్స్ కోసం వారంలో 5 రోజులు టైం పెట్టాను అనుకోండి, కరెక్ట్గా 4 సంవత్సరాల తర్వాత మీకు భయం మొత్తం పోతుంది. యూ విల్ బీ నెంబర్ 1. అండ్ మీరు ఏదనుకున్న నెంబర్ 1 అవుతారు. ఇప్పటి నుంచి టార్గెట్ చేసుకోండి, ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోండి. అండ్ మీరు ఏ వయసులో ఉన్నారు, మీ పవర్ ఇప్పుడు మీకు తెలియదు. ఈ 5 years మీరు అనుకుంటే నెక్స్ట్ 50 years జీవితం మీ చేతిలో. ఈ 5 years వృధా చేస్తే నెక్స్ట్ 5 years ఒక సామాన్యులా మిగిలిపోతారు. చాలామంది భూమి మీదకి వస్తారు, డిగ్రీ చదువుతారు, చిన్న ఉద్యోగం చేస్తారు, చివరికి లైఫ్ ఎండ్ అయిపోద్ది. అలా కాదు. మీ లైఫ్ యూనిక్నెస్ ఏంటి? ఈ భూమి మీదకి మనం ఎందుకు వచ్చాం? మన లైఫ్ పర్పస్ ఏంటి? ఒక్కసారి ఆలోచించుకోండి. యు ఆర్ గోయింగ్ టు రాక్ యువర్ లైఫ్. ఈరోజు డిసైడ్ చేసుకోండి, ఈ రోజు నుంచి నా లైఫ్ నేను చేంజ్ చేసుకుంటాను. కనీసం వారానికి ఒకసారి మాట చదువుకోండి, ఈ రోజు నుంచి నేను లైఫ్ నేను చేంజ్ చేసుకుంటానని. ఎప్పుడైనా ఒకరోజు లాస్ అయిపోయినా మళ్ళీ చేంజ్ చేసుకోండి, ఏం కాదు. మనుషులు మనం తప్పు చేస్తాం, బట్ స్టిల్ మళ్ళీ వర్క్ ఆన్ చేయండి. అలా చేస్తూ పోతే మాత్రం నెక్స్ట్ 5 yearsలో ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు మీ లైఫ్లో మీరే హీరోస్ అవుతారు, మీరే గ్రేట్ అవుతారు, అందరికీ రోల్ మోడల్స్ అవుతారు. ఓకే మ్యామ్, చాలామందికి ఒక అపోహ ఏంటంటే సివిల్ సర్వీసెస్ అంటే చాలా ఎక్స్పెన్సివ్, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలని అపోహ ఉంది. ప్లీజ్ ఆన్సర్. ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో ముందు మీరు సెల్ఫ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే సివిల్ సర్వీసెస్కి మ్యాక్సిమం మీకు 2-3 years టైం పడితే, మీరు హైదరాబాద్ వరకు అయితే మీకు మ్యాక్సిమం 1.5 lakhలో అయిపోద్ది మొత్తం. ఢిల్లీకి వెళ్తే 4-5 lakhs ఖర్చు అవుతుంది. ఇది ఎక్స్పెన్స్. యాజ్ ఎ కోచింగ్ హైదరాబాద్లో అయితే మీకు 1.5 lakhలో అయిపోద్ది మొత్తం. అండ్ కోచింగ్ ఒక్క 8 months 9 months తీసుకుంటే సరిపోతుంది, మిగతా టైం మొత్తం మీరు చదువుకోవచ్చు. సో దిస్ ఇస్ హౌ. కానీ కోచింగ్ 100%, ఉదాహరణ నేనున్నాను, అంత సీరియస్గా కోచింగ్ తీసుకుని పాస్ అయినా నేను చెప్పను. మీరు కూడా కోచింగ్ తీసుకోవాలని కంపల్సరీ కాదు. కోచింగ్ ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే అందరు గ్రూప్ ఉంటారు, టీచర్స్ ఉంటారు, దానివల్ల ఒక 10% ఎడ్జ్ వస్తుంది. కోచింగ్ సెంటర్ వల్ల సివిల్స్ పాస్ అవ్వరు. ఇప్పుడు ఢిల్లీలో మనకి రాజేంద్ర నగర్ అని ప్లేస్ ఉంది. సంవత్సరం లక్షలు అక్కడికి వెళ్తారు. హైదరాబాద్లో అశోక్ నగర్ ఉంది. సో వచ్చిన వాళ్ళందరూ పాస్ అవ్వరు, కోచింగ్ జాయిన్ వాళ్ళందరూ సివిల్స్ పాస్ అవ్వరు. కోచింగ్ జాయిన్ అవుతే సివిల్స్ పాస్ అయితే 10 కోట్లు పెట్టి కోచింగ్ ఫీజు కట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్కొక్క పేరెంట్ 10 crores ఇచ్చి మా అబ్బాయికి ఐఏఎస్ రేపు పొద్దున ఇవ్వని. అలా జరగదు.
వాళ్ళలో స్కిల్ రావాలి. కాబట్టి ఆ స్కిల్ మీరు సొంతంగా డెవలప్ చేసుకోండి. అవసరమైతే కోచింగ్ తీసుకోండి. సో అంత ఎక్స్పెన్సివ్ ఏం కాదు. ఈ రోజులో ఎల్కేజీకే మీకు 1 lakh ఖర్చు అవుతుంది. 2 years హైదరాబాద్లో 1.5 lakh ఖర్చు అంటే ఈజీగా ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోండి. లేదా మీరు సొంతంగా చదువుకోండి. సొంతంగా చదివి టెస్ట్ సిరీస్ కూడా రాసుకోవచ్చు. టెస్ట్ సిరీస్ మేడం కొంతమంది ఆ ఖర్చు లేనివి, ఎందుకంటే చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు నిరుపేదలు, మధ్యతరగతి వాళ్ళు కాబట్టి ఈ డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళు చాలామంది ఉన్నారు, డిగ్రీ సెకండ్ ఇయర్ వాళ్ళు ఇప్పటి నుంచి చదువుకోవడం వల్ల ఆటోమేటిక్గా కోచింగ్ లేకుండా కూడా కావచ్చా? ఏమండి అడగొచ్చా క్వశ్చన్? కోచింగ్ లేకుండా కూడా ఐఏఎస్ కావచ్చా? అలా అయిన వాళ్ళు ఉన్నారా? కోచింగ్ లేకుండా కూడా ఐఏఎస్ అవ్వచ్చు. అది మీరు భయపడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోచింగ్ లేకుండా కూడా ఫస్ట్ ఇయర్ నుంచే ఐఏఎస్ అవ్వచ్చు. మీరు ప్లాన్ చేసుకొని చదువుకుని చివరిలో ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయండి. ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ చూడండి, ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేస్తే కోచింగ్ లేకుండా కూడా ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటే మాత్రం ఐఏఎస్ అవ్వచ్చు. ఓకే, కానీ ఇప్పుడే ప్లాన్ చేసుకోండి. 3 ఏళ్ళు టైం పడుతుంది. అందరూ ఇప్పుడు వచ్చేస్తాను రేపు ఐఏఎస్ పాస్ అవుతుంటే అవ్వదు. 2-3 years టైం పడుతుంది. ఈ 2-3 years టైంలో యూ ఆర్ గోయింగ్ టు రాక్ అనమాట. గ్యారంటీ అవుతుంది. 3 years టైం పెట్టుకోండి. మీరు చాలా సింపుల్. మీరు ఈ వీడియో చూసి బాలలత గారి స్పీచ్ ఇంతకుముందు వింటే ఎందుకు కొట్టావమ్మా, ఎందుకు రాదమ్మా, అక్కడ జాబులు ఉన్నాయి, ఎవరి కోసం ఉన్నాయి? మన కోసం ఉన్నాయి. జాబులు మనమే తెచ్చుకుందాం. ఎప్పుడు కూడా చిన్న జాబులకు ఏం చేయకండి, పెద్ద జాబులకు ఏం చేయండి. చిన్న జాబులో కాంపిటీషన్ ఉంటుంది, పెద్ద జాబులో కాంపిటీషన్ ఉండదు నాన్న. దిస్ ఐ వాంట్ టు సే. ఇది కరెక్ట్ పాయింట్. Group 2లు Group 3లు నమ్ముకునే కన్నా సివిల్స్ నమ్ముకోవడం చాలా గొప్ప విషయం. చాలా మంచి విషయం తెలుసా? సివిల్ నేను చాలా మంది స్టూడెంట్స్కి ఇదే చెప్తాను. Group 2 ఏం చేయకండి, పెద్దది ఏం చేయండి, సివిల్స్ ఏం చేయండి. సార్ చెప్పింది చాలా కరెక్ట్. పోలీస్ కానిస్టేబుల్కు లాస్ట్ ఇయర్ 7 లక్షల మంది రాశారు. అదే సివిల్ సర్వెంట్ అప్లై చేశారు 11 లక్షల మంది, రాశారు 5,80,000 మంది. ఆల్ ఇండియాలో 5,80,000 కాంపిటీషనా, ఒక రాష్ట్రానికి 7 లక్షల కాంపిటీషనా? ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కానిస్టేబుల్, జస్ట్ గ్రాడ్యుయేషన్ కాంపిటీషన్ ఐఏఎస్. సివిల్ సర్వెంట్ ఎప్పుడు కూడా చిన్నగా ఉంటుంది. మేము ఇంపాక్ట్ మీతో పాటు ఉంటామో, మేము సపోర్ట్ చేస్తామో. ఒకవేళ మీరు డబ్బులు లేకుండా నిరుపేద కుటుంబంలో పుట్టుంటే, మీ దగ్గర తెలివి ఉంటే, మేము మిమ్మల్ని దత్తత తీసుకొని చదివిస్తామో. వీఆర్ రెడీ. మాకు కావాలి కడుపులో మంట, మేము పైకి రావాలి. మేము ఎవరికి కాళ్ళు పట్టుకుంటాం మీకు సంబంధం లేదు. మేము పట్టుకుంటాం, కాళ్ళు పట్టుకుంటామో, మిమ్మల్ని చదివిస్తాం. మీ లోపల ఆ టాలెంట్ ఉండాలి. భయపడొద్దు, అల్లరి చేయకుండా హ్యాపీగా వింటూ ఉండండి. మేము మీకు సపోర్ట్ చేస్తాం నాన్న. ఎవరి కాళ్ళను పట్టుకుంటాం మీకు సంబంధం లేదు. వీ విల్ టేక్ కేర్, బట్ యూ మస్ట్ షో దట్ ఇంట్రెస్ట్. 4 గంటలకు వెళ్ళిపోతారా ఇంతమంది? 4 గంటలకు ఎంతమంది వెళ్ళిపోతారు చూసారా? ఎవరు వెళ్ళారండి. సూపర్ స్టూడెంట్స్ ఉన్నారు నెల్లూరులో, అద్భుతంగా ఉన్నారు. సో ఐ రిక్వెస్ట్ లయన్స్ క్లబ్ పినాకిని, నెల్లూరు పినాకిని మెంబర్స్, ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, ఆల్ ది ఆఫీస్ బేరర్స్ ఆఫ్ లయన్స్ క్లబ్. నిజం చెప్తున్నాండి, దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఆసమ్ స్పీచ్ ఆఫ్ ది బాలలత గారు. ఎక్స్ట్రాడనరీ టాక్ ఆఫ్ బాలలత గారు. ఐఎమ్ టెలింగ్ యూ దట్స్ ఎక్స్ట్రాడనరీ. మీరు మంచి మంచి ఆడియన్స్ కూడా, మీరు సూపర్ ఆడియన్స్. 1 2 1 2 3 బాలలత గారికి.